రాష్ట్రాల సీఎంలు ఇద్దరు గురు శిష్యులే కావడంతో ప్రభుత్వాలు సఖ్యతతోనే ముందుకు సాగే ఛాన్స్ ఉంది. అయితే ఇదే సమయంలో ప్రభుత్వాల పనితీరుపై కూడా చర్చలు సాగడం ఖాయం. సుదీర్ఘ అనుభవం ఉన్న బాబు పాలనతో తొలిసారి సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ ని బేరీజు వేసుకునే అవకాశం ఉంది. అయితే రెండు రాష్ట్రాల పరిస్థితులు వేరు కాబట్టి ఇద్దరి తీరు భిన్నంగా ఉండొచ్చు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఒకేసారి 5 కీలక ఫైల్స్ పై సంతకాలు చేయడంతో ఆయా వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తిరుమల ఈవో బదిలీతో మొదలుపెట్టి జగన్ చెప్పినట్టు గత 5 ఏళ్లు ఏది పడితే అది చేసినా సీఎం జగన్మోహన్ రెడ్డితో సహా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులందరినీ పక్కన పెట్టి సమర్థులను ఎంపిక చేసుకున్నారు. ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందని ప్రకటించి అక్కడ విధించిన ఆంక్షలు, బ్యారికేడ్లు అన్నింటినీ తొలగించి ప్రజలకు, రైతులకు సంతోషం కలిగించారు. బాధ్యతలు చేపట్టిన 2 రోజులకే పోలవరం ప్రాజెక్టు సందర్శించి పనుల పురోగతిని పరిశీలించి అధికారులకు సూచన చేశారు. చెత్త పనుని నిలిపివేయించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 3 రోజులకే ఇవన్నీ చేశారు. రాబోయే 2 నెలల్లో రాష్ట్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రారంభం కాబోతున్నాయి. మరొక వైపు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరి 6 నెలలు గడిచింది. మొదటి నెలన్నర రేవంత్ కూడా వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చారు. 6 గ్యారంటీల అమలు దిశగా అడుగులు వేశారు. ఈలోపే లోక్సభ ఎన్నికల కోడ్ రావడంతో కాస్త సైలెంట్ అయ్యారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ స్వల్ప మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో చంద్రబాబు తరహాలో రేవంత్ రెడ్డికి దూకుడుగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. దీనికి తోడు చంద్రబాబుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మద్దతుంది. రేవంత్ సర్కార్కు కేంద్రం సపోర్టు లేదు. తెలంగాణలో ఆర్థిక పరిస్థితి బాగా ఉంది. ఖజానాలో నిల్వలు లేకపోవడం రేవంత్ దూకుడుకు బ్రేక్ వేస్తున్నాయి. ఏపీ ఆర్థిక పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంది. అయినా కేంద్రం మద్దతుందని బాబు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే తనకున్న చంద్రబాబు అపార అనుభవం, అన్ని శాఖలపై ఉన్న పట్టు బాబుకు ప్లస్గా మారింది. ప్రజలు 2 ప్రభుత్వాలని పోల్చి చూసుకుంటున్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అదే చేశారు. అభివృద్ధిని చూపెట్టే కంపెనీలను హైదరాబాద్కు తీసుకువచ్చారు. పెట్టుబడులను ఆకర్షించారు. ఏపీలో అభివృద్ధి లేదు కాబట్టే కంపెనీలు తెలంగాణకు వస్తున్నాయని ప్రజలు భావిస్తున్నారు. ఈసారి కూడా 2 రాష్ట్రాల పాలనలు పోల్చుకోవడం ఖాయం. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడును మించిన నిర్ణయాలు తీసుకోవాలి. అంతకు మించిన పాలన దక్షత ప్రదర్శించాలి. ఒక రకంగా రేవంత్ పనితీరుపై బాబు సవాల్ విసురుతున్నట్టే భావించాలి. మరి రేవంత్ ఎలా ముందుకు సాగుతారు? 2 తెలుగు రాష్ట్రాలు ఎలా ముందుకు వెళ్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.